Hello everybody, today we'll discuss the paper IBPS SO only. See the first question from the reasoning. Critical part నుంచి question ఇచ్చారు. Television proves to be an easy and effective source of learning for children at an early age. A report. ఒక రిపోర్ట్ లో చెప్పింది ఏంటి అంటే టెలివిజన్ లెర్నింగ్ పర్పస్ కి చాలా బాగుంటుందని ఇచ్చారు ఫర్ ద ఎర్లీ ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండి. Which of the following may not be a reason to consider television as an effective source of learning for children అన్నారు. అంటే నెగటివ్ పాయింట్ వచ్చే ఆన్సర్ ఎక్కడుందో ఆ పాయింట్ వెతకాలి. ఇట్ హెల్ప్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఇన్ చిల్డ్రన్ అబౌట్ గుడ్ వర్సెస్ బ్యాడ్ ఇన్ ద సొసైటీ అన్నారు. ఇట్ ఈస్ అ పాజిటివ్ స్టేట్మెంట్ కదా, మనకు కావాల్సింది నెగటివ్. టెలివిజన్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే అబౌట్ డిస్టెంట్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నారు. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నారు. అగైన్ ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. ద ఆడియో విజువల్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ ప్రూవ్స్ టు బి మోర్ ఎఫెక్టివ్ యాజ్ కంపేర్ టు బుక్స్ అన్నారు. ఇది కూడా పాజిటివేనండి. టెలివిజన్ ఎయిడ్స్ ఇన్ ప్రొవైడింగ్ గైడెన్స్ టు చిల్డ్రన్ అబౌట్ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ద సొసైటీ అన్నారు. ఇచ్చిన 4 పాయింట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉంది. డెఫినెట్ గా ఫిఫ్త్ ది ఆన్సర్ అవ్వాలి. టెలివిజన్ ఆఫర్స్ ఏ వరల్డ్ ఆఫ్ ఫెంటసీ ఇన్ విచ్ చిల్డ్రన్ కెన్ ఎస్కేప్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నారు. ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి టెలివిజన్ యూజ్ అవుతుంది అన్నది నెగిటివ్ సెన్స్ లో ఉండే మీనింగ్. మనకు కావాల్సింది నెగిటివ్ పాయింట్ కాబట్టి ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. So next we are having a puzzle. చూడండి డేటాలో ఏమి ఇచ్చారు. There are 7 examiners who are evaluating different number of papers అని ఇచ్చారు. 7 members 7 papers ని evaluate చేస్తున్నారు. ఏ రోజు నుంచి evaluate చేస్తున్నారంటే స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే అని ఇచ్చారు. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 డేస్ కి 7 మెంబర్స్ ని పెట్టాలి. వాళ్ళు evaluate చేసే నెంబర్ ఆఫ్ పేపర్స్ ని కూడా స్టార్ట్ చేయాలి. Q evaluated papers of one of the days before Thursday but not on Tuesday అని ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారండి. Q evaluated papers on one of the days before Thursday. థర్స్డే కన్నా ముందు ఎక్కడో Q అనే పర్సన్ ఈ పేపర్ని ఇవాల్యుయేట్ చేశారు. అయితే ఆ రోజు ట్యూస్డే కాదు అన్నారు. సో క్యూకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే అయితే వెడ్నెస్డే అవ్వాలి ఆర్ ఎల్స్ మండే అవ్వాలి. ఉన్న 2 పాసిబిలిటీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్కి రండి. Only 2 people evaluated papers between Q and the one who evaluated 25 papers అన్నారు. Q కి 25 కి మధ్యలో గ్యాప్ 2 ఉండాలి. సో 1, 2 అంటే సాటర్డే వచ్చే పర్సన్ కి 25 పేపర్స్ ఇవ్వాలి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే 1 and 2 గ్యాప్ తో థర్స్డే వచ్చే పర్సన్ కి 25 పేపర్స్ ఇస్తాం. Only 3 papers Only 3 people evaluated papers between T and the one who evaluated 12 papers అన్నారు. T కి 12 కి మధ్యలో గ్యాప్ 3 మెంబర్స్ ఉండాలి. అయితే T evaluated the papers before the one who evaluated 12 papers అన్నారు. ఎలాంటి అరేంజ్మెంట్ రావాలి అంటే T తర్వాత 3 గ్యాప్ తో మనకి 12 ని తీసుకొచ్చి ప్లేస్ చేయాలి. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ T did not evaluate the papers on the day immediately after Q అన్నారు. Q తర్వాత వెంటనే టీ అనే పర్సన్ రాకూడదు. అంటే ఈ ప్లేస్ లో టీ రారు, ఈ ప్లేస్ లో టీ పెట్టడానికి లేదు. సో కండిషన్ ఎలా పెట్టాలన్నది చెక్ చేద్దాం. టీ తర్వాత 12 కి మధ్యలో 3 గ్యాప్ ఉండాలి. సో ఇక్కడికి టీ రాకూడదు అన్నారు. సో ట్యూస్డే కనుక టీ అనుకుని స్టార్ట్ చేస్తే 1, 2, 3 కుదరట్లేదు కదా. సో మండే నుంచి స్టార్ట్ చేసినాను. టీ 1, 2, 3 ఇక్కడికి వచ్చే పర్సన్ కి 12 పేపర్స్ ఇస్తాం. సేమ్ కండిషన్ ఇటుపక్క అప్లై చేయాలిగా. క్యూకి ఇమీడియట్ గా టీ అనే పర్సన్ రాకూడదు అన్నారు. సో వెడ్నెస్డే నుంచి స్టార్ట్ చేస్తే 1, 2, 3 అంటే సండే ఎవరైతే వస్తారో ఆ పర్సన్ కి మనం 12 ఇస్తున్నాం. సో అక్కడితో ఆ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ కి రండి. The difference between the number of papers evaluated on Thursday and Friday is less than 5 అని ఇచ్చారు. సో థర్స్డేకి ఫ్రైడేకి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ లెస్ దాన్ 5 ఉండాలి అన్నారు. సేమ్ కండిషన్ అనుకుంటుగా ఈ 2 పాయింట్స్ కూడా. సో ఇక్కడేమో 25 ఉంది, ఇక్కడేమో 12 ఉంది. ఆ డిఫరెన్సెస్ లెస్ దాన్ 5 రావాలి. అలాంటి నెంబర్ ఆఫ్ పేపర్స్ ని చెక్ చేద్దాం. 25 కి ఇంకో నెంబర్ ఏం తీసుకుంటే లెస్ దాన్ 5 వస్తుందంటే 29 తీసుకుంటే సరిపోతుంది. సో ఫ్రైడేకి 29 ఇస్తున్నా. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలిగా. 12 కి ఇంకో నెంబర్ నేమ్ పెడితే మనకి డిఫరెన్స్ లెస్ దాన్ 5 వస్తుందో చెక్ చేయాలి. 8 అనే నెంబర్ సరిపోతుందిగా. సో థర్స్డేకి 8 అనే నెంబర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి. ఆర్ ఇవాల్యుయేటెడ్ 37 పేపర్స్ బట్ నాట్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. సో ఆర్ అనే పర్సన్ కి 37 ఇచ్చాం. అయితే ఆ రోజు ట్యూస్డే కాదు అన్నారు. అంటే కంప్లీట్ డేటా ఖాళీ ఉంది. ట్యూస్డే ఒకటి, సండే ఒకటి. ట్యూస్డే కాదు అన్నారు కాబట్టి సండే తీసుకొచ్చి ఆర్ అనే పర్సన్ కి ఇస్తున్నాము.
37 పేపర్స్. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా పెట్టాలిగా, ట్యూస్డే కాదు అన్నారు. సో ఇక్కడ సాటర్డే ఖాళీ ఉంది. సో ఆర్ 37. నెక్స్ట్ పాయింట్కి రండి. ఓన్లీ 1 person evaluated papers between R and S అన్నారు. R కి S కి ఓన్లీ 1 మెంబర్. సో ఫ్రైడేకి S తీసుకుంటున్నా, ఇక్కడికి వచ్చేసరికి థర్స్డే S అవుతారు. ద నెక్స్ట్ పాయింట్, P evaluated the papers on one of the days before S అన్నారు. S కన్నా ముందు ఎక్కడో P ఉండాలి. ఈ 2 places లో P ని ఎక్కడైనా పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు S కన్నా ముందే P ఉండాలి అంటే ట్యూస్డే తప్ప ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడికి అప్లై చేసాం. ఇక్కడ మాత్రం 2 కండిషన్స్ ఉన్నాయండి P ని ప్లేస్ చేయడానికి. వెయిట్ చేద్దాం నెక్స్ట్ పాయింట్ వరకు. నెక్స్ట్ పాయింట్ లో చూడండి ఏమి ఇచ్చారో, P evaluated more number of papers than S but not the maximum number of papers అన్నారు. సో P అనే పర్సన్ ఎలా ఉన్నారట, S కన్నా ఎక్కువ చేశారు అన్నారు. సో S అనే పర్సన్ కి 12 ఉంది, అంటే ఇక్కడ P రావడానికి లేదు. 12 కన్నా ఎక్కువ నెంబర్ ఉండాలి, అంటే ఇక్కడికి P అనే పర్సన్ వస్తారు. సేమ్ కండిషన్ ఇక్కడ పెడదాం. S కన్నా ఎక్కువ ఉండాలి P కి అన్నారు. ఉన్న వాల్యూస్ లో S కన్నా ఎక్కువ ఉండాలంటే P అనే పర్సన్ కి 40 వస్తుంది. సో మాక్సిమం రాకూడదు అన్నారు కాబట్టి దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సో ఆన్సర్ ఇందులోంచి రావాలి, చెక్ చేసుకుందాం. S కన్నా ఎక్కువ ఉండాలి, మాక్సిమం కాదు అన్నారు. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 25 కాదు, 37 కాదు, 40 కూడా కాదని ఇచ్చారు. నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమేం నెంబర్స్ మిగిలిపోయినాయి అంటే 29 పెట్టడానికి దెర్ ఈస్ ఏ ఛాన్స్. 29 అన్నా పెట్టొచ్చు, ఆర్ఎల్స్ 17 అన్నా పెట్టొచ్చు. వీ హ్యావ్ 2 నెంబర్స్ అండి, 29 కానీ 17 కానీ పెట్టొచ్చు. కండిషన్స్ వరకు వెయిట్ చేద్దాం, 2 నెంబర్స్ ఛాన్స్ వస్తుంది కాబట్టి. ద నెక్స్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారు, the one who evaluated the papers on the day immediately after P తర్వాత ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ కి ఈవెన్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇవ్వాలి అన్నారు. అసలు ఈవెన్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేయండి. 8 ఒకటి, 12 ఒకటి, 40 ఒకటి. 8 12 అప్లై చేసేసాం అంటే క్యూకి 40ఏగా ఇస్తాము. సో ఇక్కడితో ఆ కండిషన్ అయిపోయిందండి. నెక్స్ట్ పాయింట్కి రండి ఏమి ఇచ్చారు. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ యూ డిడ్ నాట్ ఇవాల్యుయేట్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ పేపర్స్ అన్నారు. ఇక్కడ ఈ ప్లేస్ లో యు అనే పర్సన్ రాకూడదు అన్నారు, అంటే సాటర్డే వచ్చే పర్సన్ యువేగా అవుతారు. లాస్ట్ పాయింట్ చూడండి, P evaluated more number of papers than U అన్నారు. యు కన్నా ఎక్కువ నెంబర్స్ ఇవ్వాలి అన్నారు. సో మనకి మిగిలిపోయిన 2 నెంబర్స్, ఒకటి 29, ఒకటి 17. యు కన్నా ఎక్కువ ఉండాలి అంటే డెఫినెట్ గా పీకి వచ్చేది 29ఏగా. రిమైనింగ్ నెంబర్ 17 తీసుకెళ్లి T అనే పర్సన్ కి అప్లై చేస్తున్నా. ఇంకా పర్సన్స్ లో మనకి మిగిలిపోయిన 7th పర్సన్ డేటాలో ఎవరున్నారో చెక్ చేయండి. ఎవరు ఆగిపోయారండి, వి అనే పర్సన్ ఆగిపోయారు. సో థర్స్డే మనం విని తీసుకొచ్చి అప్లై చేస్తున్నాం. సో క్వశ్చన్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో హౌ మెనీ పీపుల్ ఇవాల్యుయేటెడ్ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ వి అన్నారు. వి కన్నా తక్కువ మంది ఎవరు ఉన్నారన్నారు. సో విఏ లీస్ట్ కాబట్టి వి కన్నా తక్కువ ఎవరు రావడానికి ఛాన్స్ లేదు. ఆన్సర్ ఇస్ నన్ అండి. బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఎస్ ఇవాల్యుయేటెడ్ 29 పేపర్స్ ఆన్ ఫ్రైడే అన్నారు. ఫ్రైడే 29 పేపర్స్ లేదు. ఓన్లీ 1 ఎగ్జామినర్ ఇవాల్యుయేటెడ్ బిట్వీన్ యూ అండ్ ఆర్ అన్నారు. అది కూడా ఫాల్స్ కదా. ఆర్ ఇవాల్యుయేటెడ్ ఆన్ సండే సరిపోతుంది కదా. ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పీపుల్ డిడ్ బోత్ ఇవాల్యుయేట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ పేపర్స్ అన్నారు. ఈవెన్ నెంబర్ విఎస్ క్యూ, ఈ ముగ్గురులో ఏదో ఒక కాంబినేషన్ చూస్తే సెకండ్ ఆప్షన్ సరిపోతుంది కదా, విఎస్. నెక్స్ట్ క్వశ్చన్ లో హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇవాల్యుయేటెడ్ 17 పేపర్స్ అన్నారు. టీ అనే పర్సన్ అవుతున్నారండి, 5th ఆప్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇవాల్యుయేటెడ్ ఆన్ ట్యూస్డే అండ్ సాటర్డే అని ఇచ్చారు. ట్యూస్డేకి సాటర్డేకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అన్నారు. ట్యూస్డే ఇక్కడ ఉంది, సాటర్డే ఇక్కడ ఉందండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 కదా. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ కంపారిజన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఈచ్ ఆఫ్ ద 6 ఫ్రెండ్స్ అని 6 మెంబర్స్ ఇచ్చారు. దే ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ వెయిట్ అని ఇచ్చారు. వెయిట్ లో మోర్ అనుకుందాం, లెస్ అనుకుందాం కంపారిజన్స్ లో. సో ఫస్ట్ పాయింట్ లో ఏమి ఇచ్చారు, సమీర్ వెయిట్స్ మోర్ దాన్ నవీన్ అని ఇచ్చారు. సో సమీర్ ఎలా ఉన్నారట, సమీర్ వెయిట్స్ మోర్ దాన్ నవీన్. సో నవీన్ కన్నా ఎక్కువ ఉన్నారు సమీర్ అనే పర్సన్. అండ్ దెన్ బట్ లెస్ దాన్ రోహిత్ అండ్ మోహన్ అన్నారు. సో రోహిత్ కి మోహన్ కి కన్నా కింద ఉన్నారని ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ అండి, సమీర్ వేస్ మోర్ దాన్ ఓన్లీ 2 పర్సన్స్ అన్నారు. అంటే సమీర్ కింద ఇద్దరు ఉండాలి. సమీర్ అనే పర్సన్ ఇద్దరు కంటే మాత్రమే వెయిట్ ఉన్నారు. రోహిత్ వేస్ మోర్ దాన్ మోహన్ అని ఇచ్చారు. రోహిత్ అనేవాడు మోహన్ కన్నా ఎక్కువ ఉన్నాడని కండిషన్ ఇచ్చారు. సో ఇక్కడికి మనకు పాయింట్ ఏం తెలిసిందంటే రోహిత్ అండ్ మోహన్ అరేంజ్మెంట్ తీసుకోవచ్చు అనుకుంటుగా. సో ఇక్కడికి మోహిత్ వస్తే టాప్ ప్లేస్ లో వచ్చే పర్సన్ రోహనేగా అవ్వాలి.
సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమి ఇచ్చారు. రోహిత్ weighs మోర్ దాన్ మోహన్. సారీ, మోహన్ అన్నారు కదా, ఇక్కడ మోహన్ కదండి రాయాల్సింది. సో ఇది మోహన్ అవుతారు. సో మోహన్ అయితే బట్ లెస్ దాన్ హరీష్ అని ఇచ్చారు. సో రోహిత్ అనేవాడు ఎలా ఉన్నాడని ఇచ్చారు అంటే రోహిత్ weighs మోర్ దాన్ మోహన్ బట్ లెస్ దాన్ హరీష్. సో ఇక్కడికి వచ్చే పర్సన్ హరీష్ అవుతారు. సో పాయింట్ లో లాస్ట్ పాయింట్ ఇచ్చారు, నవీన్ డస్ నాట్ వెయిట్ ద లీస్ట్ ఎట్ ఆల్ అన్నారు. సో లాస్ట్ ప్లేస్ నవీన్ కి ఇవ్వకూడదంటే పర్సన్స్ లో ఎవరైతే మిగిలిపోయారో ఆ పర్సన్ ఇక్కడ రాయొచ్చుగా. సో మిగిలిపోయిన పర్సన్ ఎవరు అంటే సురేష్ అనే పర్సన్ ఆగిపోయారు. అడిషనల్ డేటా ఇచ్చారు చూడండి. ద వన్ హూ వెయిస్ ద సెకండ్ లీస్ట్ వెయిట్ 62 కేజెస్ అన్నారు. సెకండ్ లీస్ట్ ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ కి 62 కేజెస్ ఇవ్వాలి. అండ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ రోహిత్ వెయిట్ 78 కేజెస్ అన్నారు. సో రోహిత్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంతని ఇచ్చారు, 78 కేజెస్ అని ఇచ్చారు. సో క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ మోహన్ వెయిట్స్ 70 కేజెస్ అన్నారు, వీడికి 70 కేజెస్ అయితే దెన్ వాట్ ఈస్ ద ప్రాబబుల్ వెయిట్ ఆఫ్ సమీర్ అన్నారు. ఇది గనక 70 అయినట్లయితే ఇన్ బిట్వీన్ ఉండాలి 63 టు 69 అండి. 63 టు 69 మధ్యలో ఉండే వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు. ఆప్షన్ చూసి తీసుకుంటే 58 సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పాసిబిలీ వెయిట్స్ 80 కేజెస్ అన్నారు. 80 కేజెస్ రాగల ఛాన్స్ హరీష్ ఒక్కరికేగా ఉంది. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. హౌ మెనీ పీపుల్ వెయ్ మోర్ దాన్ నవీన్ అని ఇచ్చారు. నవీన్ కన్నా ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు కదా. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఏమిచ్చారంటే ఓయింగ్ టు హై ఫినాన్షియల్ ఇన్పుట్స్ Moustage, a store exclusively for men's accessory, has discounted customizing all its regular products as per individual choices. This had led to a considerable drop in the number of its customers అని ఇచ్చారు. సో ఏం చేశారంటే ఏదైతే ఒక షాప్ ఉందో దాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి ఓన్లీ ఫర్ మెన్ అండ్ బ్రాండెడ్ పెట్టారు. సో దీనివల్ల ఏం జరిగిందంటే కస్టమర్స్ నెంబర్ తగ్గిపోయిందని ఇచ్చారు. సో దీని మీద కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఇచ్చారు. Moustage should limit the customization service to only its high selling products which are likely to bring higher profits అన్నారు. సో ఎక్కడైతే ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నారు. కరెక్టే కదా. సో సెకండ్ని చూడండి, Moustage should increase its rate and provide customization of its product only for its elite customers who are willing to pay hefty amounts అన్నారు. ఎక్కువ లాభాలు వచ్చే చోట ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలన్నారు. రెండు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండి, బోత్ 1 and 2 follows. So next question కి ఏమి ఇచ్చారు. A separate area maintained at 22 degrees Celsius will be built in the factory of company X specifically for the new packaging machines which the company purchased in order to increase profits. The electricity bills for cooling the area alone will run to almost 9 lakhs per month అని ఇచ్చారు. సో ఏదైతే ఒక కంపెనీ ఒక మెషిన్ తీసుకొచ్చిందో దానివల్ల ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 9 lakhs per month వస్తుంది. అయితే దాన్ని తీసుకున్న దృష్టి అయితే ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేయడానికి అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అన్నారు. సో దీని నుంచి ఏమి కంక్లూడ్ చేసి చెప్పొచ్చు అని ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చారండి. కంపెనీ ఎక్స్ హ్యాస్ బీన్ మేకింగ్ లాసెస్ టు అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ అట్ ప్రెసెంట్ అన్నారు. లాసెస్ వచ్చేటట్టయితే కొత్త మెషిన్ తీసుకొచ్చి 9 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. సో ఫస్ట్ తీసుకోవడానికి లేదు. Profit earned per month by the company from this machine is definitely expected to be more than 9 lakhs. 9 lakhs ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారంటే దానికన్నా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. సో బి అనే పాయింట్ యాక్సెప్ట్ చేయొచ్చండి. ద మెయిన్ రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ త్రూ ప్యాకేజింగ్ ఆఫ్ సోర్సెస్ గూడ్స్ అని ఇచ్చారు. సో దీని నుంచి లాభాలు వస్తుందా అన్నది మనకు తెలియదు. ఓన్లీ త్రూ ప్యాకేజెస్ అని చెప్పడానికి కూడా కాన్సెప్ట్ సరిపోదండి. సో సి అనే పాయింట్ సరిపోదు. లాస్ట్ పాయింట్ చూడండి. ద న్యూ మెషిన్ ఇస్ టెంపరేచర్ సెన్సిటివ్ విచ్ మస్ట్ బి కంట్రోల్ ఫర్ ఇట్స్ ఎఫిషియంట్ ఫంక్షనింగ్ అన్నారు. టెంపరేచర్ కంట్రోల్ గురించి మొత్తం మెన్షన్ చేశారంటే డి అనే పాయింట్ కూడా సపోర్టింగ్ గా ఉండాలి. సో బి అండ్ డి ఉండే ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఇస్ సూటబుల్ అండి. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. చూడండి ఏమి ఇచ్చారో. సో దెర్ ఆర్ 8 ఫ్రెండ్స్ అని ఇచ్చారు. మొత్తం 8 ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ విత్ ఈక్వల్ డిస్టెన్సెస్. సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్కి వెళ్తే ఓన్లీ 2% సిట్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ కి రైట్ లో ఇద్దరు మాత్రమే ఉండాలని కండిషన్ ఇచ్చారండి. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 2 ఛాన్సెస్ ఉంటాయిగా. సో ఆర్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే నార్త్ ఫేసింగ్ అనుకుంటే ఓన్లీ 2% ఆర్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అనుకున్నా. సో ఆల్ టుగెదర్ 8 కదా. 1 2 3 4 5 6 7 అండ్ 8 తీసుకుంటున్నా. అయితే ఇది ఒకటేనా పాసిబిలిటీ అంటే ఆర్ అనే పర్సన్ సౌత్ ఫేసింగ్ కూడా తీసుకోవచ్చుగా.
సో ఇంకో పాసిబిలిటీ వస్తుంది, ఆర్ అనే పర్సన్ సౌత్ ఫేసింగ్ అనుకుంటే ఆర్కి రైట్లో 2 మెంబర్స్. సో 1 2 3 4 5 6 7 అండ్ 8 మెంబర్స్ని తీసుకుంటున్నానండి. నెక్స్ట్ కండిషన్కి రండి. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నారు. ఆర్కి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ, ఆర్కి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ. ద నెక్స్ట్ పాయింట్, వి సెట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఫోర్త్ రైట్లో వి రావాలి. ఇటు పక్క రావడానికి ఛాన్స్ లేదు, అంటే డెఫినెట్గా ఇటు పక్క రావాలి. 1 2 3 4. ఎలాంటి పొజిషన్లో ఉన్నారంటే వి సెట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఫోర్త్ రైట్లో ఉన్నారు. సేమ్ కండిషన్ అటు పక్క వెళ్ళడానికి లేదు. సో వి అనే పర్సన్ ఇటు ఎక్స్ట్రీమ్స్లో వస్తారు. అయితే డబ్ల్యూకి ఫోర్త్ రైట్లో ఉండాలంటే డబ్ల్యూ సౌత్ ఫేసింగ్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ అండి, యాజ్ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ వి అండ్ పి యాజ్ బిట్వీన్ పి అండ్ ఆర్ అన్నారు. వి అండ్ పికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో పి అండ్ ఆర్కి కూడా అంతే ఉండాలి. సో వి అండ్ పికి మధ్యలో ఎంతైతే ఉన్నారో పి అండ్ ఆర్కి కూడా అంతమందే ఉండాలి. సో ఇక్కడితో కండిషన్ అయిపోయింది. Q sits second to the right of T. T does not sit at any of the extreme end of the line. Q is not an immediate neighbor of W. Two conditions కల్పించేశారు. టీ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు. సో ఈ ప్లేస్లో టీ అనే పర్సన్ రారు. సో ఇక్కడికి టీ అనే పర్సన్ రారు. అండ్ దెన్ క్యూ అనే పర్సన్ డబ్ల్యూకి ఇమీడియట్ నైబర్గా రాకూడదు. సో ఈ 2 ప్లేసెస్లో క్యూ రావడానికి లేదు. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేసిన. ఈ కండిషన్స్ అన్ని దేని గురించి ఇచ్చారు అంటే ఇన్ ఆర్డర్ టు ప్లేస్ క్యూ అండ్ టీ అండి. సో ఎక్కడెక్కడ క్యూ అండ్ టీ రాకూడదో రాసేసుకున్నాం. అయితే టీకి క్యూకి మధ్యలో గ్యాప్ ఒకటి రావాలి. కండిషన్ ఎలా ఉందంటే క్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అన్నారు. టీకి సెకండ్ రైట్లో క్యూని కూర్చోబెట్టాలి. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ టీ రాకూడదు. సో టీ ఇక్కడ తీసుకుంటున్నా, క్యూ అనే పర్సన్ ఇక్కడ అరేంజ్ చేసిన. సేమ్ కండిషన్ ఇక్కడ క్యూ రాకూడదుగా. సో టీ అండ్ క్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్షన్స్ ని ప్లేస్ చేద్దాం. క్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి సెకండ్ రైట్ లో క్యూ రావాలి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే టీకి సెకండ్ రైట్ లో క్యూ. ద నెక్స్ట్ పాయింట్ అండి, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పీ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. పి యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. సో ఆర్ ఈస్ ఫేసింగ్ సౌత్, అంటే వి విల్ బి ఫేసింగ్ నార్త్ అవుతుంది. ఏమని ఇచ్చారు, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. సో వి అనే పర్సన్ ఫేస్ సౌత్ డైరెక్షన్ అవుతుంది. పర్సన్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. వి ఫేసింగ్ సౌత్ కాబట్టి క్యూ కూడా ఫేసింగ్ సౌత్ అవుతారు. సేమ్ కండిషన్ యొక్క అప్లై చేస్తే వి అనే పర్సన్ ఫేసింగ్ నార్త్, అంటే క్యూ అనే పర్సన్ కూడా నార్త్ ఫేసింగే వస్తారు. నెక్స్ట్ పాయింట్కి రండి. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ టీ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. టీ యొక్క ఇమీడియట్ నైబర్స్ సేమ్ డైరెక్షన్ అవ్వాలి. సో ఈ పర్సన్స్ నార్త్ ఫేసింగ్ అవుతారు. టీ యొక్క ఇమీడియట్ నైబర్స్ దే ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. సో లాస్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారు, యూ ఫేసెస్ నార్త్ అని ఇచ్చారు. సో ఇక్కడ కండిషన్లో యూవీస్ ఫేసింగ్ నార్త్ అన్నారు. ఇక్కడ కనుక చెక్ చేస్తే ఈ ప్లేస్లో యూ రావడానికి దెర్ ఈజ్ ఏ ఛాన్స్, లేదా ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఇక్కడన్నా యూని ప్లేస్ చేయాలి. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ సౌత్ ఫేసింగ్, అంటే డెఫినెట్గా యూ అనే పర్సన్ ఇక్కడే ఉండాలి. నార్త్ ఫేసింగ్ కింద కన్ఫామ్గా తీసేసుకోవచ్చు. కండిషన్ ఇచ్చారు చూడండి యూ గురించి, పీ సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అన్నారు. యూకి సెకండ్ లెఫ్ట్లోనే పీ ఉన్నారు, సరిపోయింది. కానీ ఇక్కడ యూ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే నార్త్ ఫేసింగ్లో సెకండ్ అనే పర్సన్ రారు. ఇక్కడ తీసుకుంటే అసలు ఆ కండిషన్ ప్రూవ్ అవ్వట్లేదు. సో దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సో పర్సన్స్లో మనకి మిగిలిపోయిన పర్సన్ అక్కడ రాయొచ్చు. బిఫోర్ దట్ కండిషన్ ఇచ్చారు, పీ ఈస్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. సో అందరు పర్సన్స్ వచ్చేసినట్టున్నారు. ఎవరైతే డేటాలో ఆగిపోయారో ఆ పర్సన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. పర్సన్స్లో మనకు ఆగిపోయిన పర్సన్ చెక్ చేస్తే ఎస్ అనే పర్సన్ ఆగిపోయారు. సో ఎస్ అనే పర్సన్కి ప్లేస్ అలాట్ చేసాం. క్వశ్చన్స్కి రెండు ఏమి ఇచ్చారో, 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ ఇచ్చారు. ఆప్షన్స్ చెక్ చేస్తే వి అండ్ ఆర్ ఆల్టర్నేట్ పర్సన్స్ ఇచ్చారు. పి అండ్ డబ్ల్యూ గ్యాప్ ఆఫ్ 2 పర్సన్స్ ఉన్నారు. థర్డ్ ఆప్షన్కి వెళ్ళి ఆన్సర్ కన్ఫర్మ్ చేద్దాం. యూ అండ్ పి, సో ఆల్టర్నేట్ పర్సన్స్. ఎక్కడ గ్యాప్ ఎక్కువ ఉందంటే పి అండ్ డబ్ల్యూకి గ్యాప్ ఎక్కువ ఉంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు యూ అన్నారు. సో 1 2 3, థర్డ్ టు ద లెఫ్ట్ అవ్వాలి, ఫోర్త్ ఆప్షన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ ఆర్ అన్నారు. యూ అండ్ డబ్ల్యూ కూర్చుంటున్నారు కదా, ఇట్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్స్ పర్సన్ సీటెడ్ ఎట్ ద టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నారు. వి ఒకళ్ళు క్యూ ఒకళ్ళు అవుతారు, ఫోర్త్ ఆప్షన్. బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అన్నారు. ఎస్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్. ఆర్ ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ విచ్ ఇస్ ఫాల్స్. ఎస్ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ అన్నారు. డబ్ల్యూకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు.
ఎస్ ఫేసెస్ సౌత్ సరిపోతుంది కదా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. చూడండి ఏమిచ్చారు డేటా అంటే దెర్ ఆర్ 8 పర్సన్స్ హు ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. సో 8 మెంబర్స్ అరేంజ్మెంట్ చేయాలి. కండిషన్ ఇస్ ప్రొవైడెడ్ దట్ ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. సో 8 పర్సన్స్ కి ప్లేస్ ఇద్దాము. సో డబల్ పాసిబిలిటీ వస్తుంది తెలుసు కాబట్టి సెకండ్ పాసిబిలిటీ కూడా గీసుకుందాం. అడిషనల్ కండిషన్ ఇస్ గివెన్ దట్ ఈచ్ పర్సన్ ఈస్ డ్రెస్డ్ యాజ్ ఎ డిఫరెంట్ సూపర్ హీరోస్ అని 8 డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా ఇచ్చారు. సో 8 మెంబర్స్ ని సర్కిల్ అరేంజ్మెంట్ లో కూర్చోపెడుతూ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క సర్టెన్ డ్రెస్ కూడా ఇవ్వాలండి. ఫస్ట్ కండిషన్ కి వెళ్దాం. పి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ డ్రెస్డ్ యాజ్ థోర్ అని ఇచ్చారు. సో ఫస్ట్ కండిషన్ లో పి అనే పర్సన్ ఎలా ఉన్నారు, థార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి థర్డ్ లెఫ్ట్ లో పి రావాలి. సో ఇక్కడికి థార్ అనుకుంటే పి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్. సో 1 2 3 ఇక్కడికి వచ్చే పర్సన్ పి అవుతారు. ఓన్లీ వన్ పర్సన్ ఈ సిట్టింగ్ బిట్వీన్ ద వన్ హూ ఇస్ డ్రెస్డ్ యాజ్ థార్ అండ్ ఫ్లాష్ అని ఇచ్చారు. థార్ కి ఫ్లాష్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి. సో థార్ ఇక్కడ ఉన్నారు. ఫ్లాష్ తీసుకోవడానికి దెర్ ఈస్ వన్ పాసిబిలిటీ. అయితే ఇది ఒకటే ఛాన్స్ అంటే ఇటుపక్క కూడా తీసుకోవచ్చుగా. సో థార్ అనుకుంటున్నాను. 1 2 3 ఇక్కడికి పి అనుకుంటే థార్ కి ఫ్లాష్ కి మధ్యలో ఓన్లీ వన్ గేమ్ అన్నారు. కండిషన్ సరిపోయిందండి. నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ డ్రెస్డ్ యాజ్ ఫ్లాష్ అని ఇచ్చారు. సో ఫ్లాష్ కి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ ఓ అవ్వాలి. సో ఫ్లాష్ ఇక్కడ ఉంది. ఫ్లాష్ కి ఇమీడియట్ రైట్ లో ఓ రావాలి. ఫ్లాష్ కి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ ఓ అవుతారు. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఓ అండ్ ద వన్ హూ ఈస్ డ్రెస్డ్ యాజ్ వాల్వరిన్ అని ఇచ్చారు. ఓ కి వాల్వరిన్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి అని కండిషన్. సో ఓ ఇక్కడ ఉంది. 1 2 ఇక్కడన్నా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ 1 and 2 ఇక్కడన్నా తీసుకోవచ్చు. ఆల్రెడీ 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇంకో పాసిబిలిటీ ప్లేస్ చేసే ముందు ఏమైనా కండిషన్ ఉందేమో చెక్ చేద్దాం. ఈ పాసిబిలిటీలో అయితే 2 గ్యాప్ తో తీసుకోవడానికి లేదు. సో 1 and 2 గ్యాప్ తో ఇక్కడికి మనం వాల్వరిన్ ఇచ్చేసాం. ఇంకేమైనా కండిషన్ ఉందేమో చెక్ చేశాక అప్పుడు ప్లేస్ చేద్దాం. ఏమని ఇచ్చారండి, ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ డ్రెస్డ్ యాజ్ వాల్వరిన్ అన్నారు. వాల్వరిన్ కి ఇమీడియట్ రైట్ లో ఎస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక వాల్వరిన్ తీసుకుంటే రైట్ లో ఎస్ ని ప్లేస్ చేయడానికి కుదరట్లేదు కాబట్టి ఓకి వాల్వరిన్ కి మధ్యలో అన్నప్పుడు ఈ కండిషన్ లోనే మనకి టాలీ అవుతుంది. సో వాల్వరిన్ కి రైట్ లో వచ్చే పర్సన్ ఎస్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ అండి, ఓన్లీ వన్ పర్సన్ ఇస్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఎం అన్నారు. ఎస్ కి ఎం కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. సో ఎస్ ఇక్కడ ఉన్నారు, ఎం ఇక్కడేగా రావాలి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఎం అనే పర్సన్ ఇక్కడికి వస్తారు. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ద వన్ హూ ఈస్ డ్రెస్డ్ యాజ్ ఓరియన్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఎం కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్ ఈస్ డ్రెస్డ్ ఇన్ ఓరియన్ అని ఇచ్చారు. ఎం కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చిన పర్సన్ ఈస్ డ్రెస్డ్ ఇన్ ఓరియన్. ఎం కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చిన పర్సన్ డ్రెస్డ్ ఇస్ ఓరియన్. నెక్స్ట్ కండిషన్ అండి, క్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ డ్రెస్డ్ యాజ్ హల్క్ అని ఇచ్చారు. సో ఈ పాయింట్ లో అబ్జర్వ్ చేస్తే క్యూ అనే పర్సన్ ఇంతవరకు డేటాలో పెట్టలేదు, హల్క్ అనే పర్సన్ ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాల. అయితే నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళిన తర్వాత వెనక్కి వద్దాం. ఏమని ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ లో, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అని ఇచ్చారు. సో క్యూ కి ఆర్ కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి అన్నారు. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ లో 2 పర్సన్స్ మధ్యలో 3 మెంబర్స్ గ్యాప్ ఉన్నారు అంటే ఒకే లైన్ లో ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. అలాంటి అరేంజ్మెంట్స్ ఎక్కడున్నాయి రెండిట్లో చెక్ చేస్తే ఈ మిడిల్ ప్లేస్ ఒక్కటే ఖాళీ ఉన్నాయి రెండిట్లోనూ. అయితే ఇప్పుడు ఎటుపక్క క్యూ తీసుకోవాలి ఎటుపక్క ఆర్ తీసుకోవాలంటే క్యూ కి సెకండ్ లెఫ్ట్ లో హల్క్ ను కూర్చోపెట్టాలి. అలాంటి అరేంజ్మెంట్ కావాలి. ఇక్కడ కనుక క్యూ తీసుకుంటే క్యూ కి సెకండ్ లెఫ్ట్ లో రారు కదా. సో డెఫినెట్ గా క్యూ అనే పర్సన్ ఇక్కడికే రావాలి, ఇక్కడ ఆర్ అనే పర్సన్ రావాలి. క్యూ కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ హల్క్ అవ్వాలి. సో ఇక్కడికి హల్క్ తీసుకుంటున్నాం. సేమ్ కండిషన్ కదా, క్యూని ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ లో హల్క్ అని ప్లేస్ చేయలేం. సో క్యూ అనే పర్సన్ ఇక్కడ తీసుకుని ఆపోజిట్ లో ఆర్ తీసుకుంటున్నాం. సో క్యూ కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ హల్క్ అవుతారు. నెక్స్ట్ కండిషన్ అండి, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎం అండ్ ద వన్ హూ ఇస్ డ్రెస్డ్ యాజ్ బ్యాట్స్మెన్ అని ఇచ్చారు. సో ఎం కి బ్యాట్స్మెన్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి. ఇక్కడ కుదరట్లేదుగా. సో ఎస్ అనే పర్సన్ కి బ్యాట్స్మెన్ ఇస్తున్నాం. ఇటుపక్క పాసిబిలిటీ ఎం కి బ్యాట్స్మెన్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అంటే ఓ అనే పర్సన్ కి బ్యాట్స్మెన్ ఇస్తున్నాం. అయితే కండిషన్ ఇచ్చారు ఎస్ ఈస్ నాట్ డ్రెస్డ్ యాజ్ బ్యాట్స్మెన్ అని ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ కండిషన్ లో ఎస్ బ్యాట్స్మెన్ వచ్చారుగా. సో దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇందులోంచి ఆన్సర్ రావాలి, చెక్ చేద్దాం.
టీ ఇస్ నాట్ డ్రెస్డ్ యాజ్ థార్ అని ఇచ్చారు. అంటే ఈ ప్లేస్ లో టీ అనే పర్సన్ రాకూడదు. అంటే హల్క్ దగ్గరికి టీ అనే పర్సన్ ని తీసుకొచ్చి రాయొచ్చు అనుకుంటా. ద వన్ హూ ఈస్ డ్రెస్డ్ యాజ్ సైబర్గ్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ టీ అన్నారు. టీకి ఇమీడియట్ గా నేబర్ ఎవరైతే వస్తారో ఆ పర్సన్ కి సైబర్గ్ ఇవ్వాలి. సో ఈ పర్సన్ కి ఇచ్చాం. సో ఇంకా మనకి డేటాలో మిగిలిపోయిన ఇద్దరు పర్సన్స్ ని రాసేస్తే సరిపోతుంది అనుకుంటగా. సో డేటాలో మనకి ఆగిపోయిన పర్సన్ ఎవరో చెక్ చేయండి. ఎవరు ఆగిపోయారండి? ఎన్ అనే పర్సన్ ఆగిపోయారు. సో ఎన్ కి థార్ ఇచ్చేసాం. మనకి డ్రెస్సింగ్ నేమ్స్ లో ఆగిపోయింది డెడ్ పూల్ ఆగిపోయింది. సో ఎం అనే పర్సన్ కి డెడ్ పూల్ ని అలొకేట్ చేసాం. క్వశ్చన్స్ కి వెళ్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ కి రండి. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ ద వన్ హూ ఇస్ డ్రెస్డ్ యాజ్ ఫ్లాష్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ పి అన్నారు. పీకి లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తూ ఎక్కడ వరకు వెళ్ళాలి? ఫ్లాష్ వరకు వెళ్తే ఎంతమంది కూర్చున్నారంటే 2 పర్సన్స్ కూర్చున్నారు. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ డ్రెస్డ్ యాజ్ డెడ్ పూల్ అన్నారు. డెడ్ పూల్ నుంచి థర్డ్ రైట్ 1 2 3 టీ కానీ హల్క్ కానీ అవ్వాలి. టీ ఆప్షన్ ఉందిగా. ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ అరేంజ్మెంట్ అన్నారు. ఎస్ ఈస్ డ్రెస్డ్ యాజ్ హల్క్. ఎస్ అనే పర్సన్ కి హల్క్ కాదుగా. సో ద వన్ హూ ఈస్ డ్రెస్డ్ యాజ్ సైబర్గ్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ అన్నారు. టీకి ఇమీడియట్ లెఫ్ట్ లో లేరు, రైట్ లో ఉన్నారు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఫ్లాష్. కుదరదుగా. ద వన్ హూ ఈస్ డ్రెస్డ్ యాజ్ డెడ్ పూల్ అండ్ ఎన్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. సరిపోతుందండి. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ టీ ఈస్ రిలేటెడ్ టు థార్ అని ఇచ్చారు. టీకి థార్ అంటే స్ట్రైట్ గా ఆపోజిట్ లో ఉన్న పర్సన్ తీసుకుంటున్నారు. ఆర్ ఈస్ రిలేటెడ్ టు వాల్వరిన్ అన్నారు. ఆపోజిట్ లో ఉన్న పర్సన్. సేమ్ లాజిక్ అప్లై చేస్తే ఎమ్ కి ఏం అవ్వాలి అన్నారు. ఆపోజిట్ లో ఉన్న పర్సన్ సైబర్గ్ అవ్వాలి. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ డ్రెస్డ్ యాజ్ ఆరియన్ అని ఇచ్చారు. ఎస్ అనే పర్సన్ కదా. సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ లో కంపారిజన్ బిట్వీన్ జీ అండ్ ఎం అడుగుతున్నారు. సో జీ నుంచి ఎం వరకు కంపారిజన్ తీసుకోవాలి. సో జీ టు జే కనిపిస్తుంది. సో జే నుంచి కన్ఫర్మ్ చేసుకుంటే జే ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం కింద తీసుకోవచ్చు. అయితే కంప్లీట్ గా చెక్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రిలేషన్ వస్తుంది. అయితే కంక్లూషన్స్ లో గ్రేటర్ ఉంది, ఈక్వల్ టు ఉంది. అంటే ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ అవుతుంది కదా. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి ఏమి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ లో రిలేషన్ ఫ్రమ్ ఎన్ టు కే అడుగుతున్నారు. సో ఎన్ నుంచి కే కి రిలేషన్ కావాలి. చెక్ చేస్తే జీ టు జే కనిపిస్తుంది అండ్ జే టు ఎన్ కనిపిస్తుంది. సో ఎన్ టు కే కదా మనకు కావాల్సింది. ఇక్కడ రిలేషన్ తీసుకుంటే జే టు ఎన్ జే టు కే కింద కనిపిస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చండి? కే ఇస్ గ్రేటర్ దాన్ జే కింద తీసుకోవచ్చు. అయితే అన్నిట్లోనూ గ్రేటర్ దాన్ ఉంది. రివర్స్ లో చెక్ చేస్తే లెస్ దాన్ ట్రూ కదా. సో ఫస్ట్ వన్ ఈస్ ట్రూ. సెకండ్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ డి అండ్ ఐ అండి. డి నుంచి ఐ వరకు అంటే డి టు హెచ్ హెచ్ టు ఐ తీసుకోవచ్చు. రెండిట్లోనూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది. సో సెకండ్ కంక్లూషన్ లో ఉంది కూడా అదే కాబట్టి బోత్ ట్రూ అవుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ లో కంపారిజన్ బిట్వీన్ సి అండ్ బి ఇచ్చారు. సి నుంచి బి అంటే సి టు ఏ టు బి తీసుకోవచ్చు. డిఫరెంట్ సింబల్స్ ఉన్నట్టున్నాయి. కంపారిజన్ నాట్ పాసిబుల్. సెకండ్ కంపారిజన్ బిట్వీన్ ఎస్ అండ్ ఈ అండి. ఎస్ నుంచి ఈ వరకు ట్రావెల్ చేయాలి అంటే ఎస్ టు ఏ తీసుకోవాలి అండ్ ఏ టు ఈ తీసుకోవాలి. సో అన్నిట్లోనూ గ్రేటర్ దానే ఉండాలి. కంక్లూజన్ లో ఇచ్చింది అదే కాబట్టి సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి, విచ్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో కంపారిజన్ ఫ్రమ్ పి టు జెడ్ ఇచ్చారు. సో పి టు జెడ్ అంటే పి టు ఎన్ ఎన్ టు జెడ్ తీసుకోవచ్చు. అన్నిట్లోనూ లెస్ దానే ఉంది. సో ఫస్ట్ కంక్లూజన్ ఇస్ ట్రూ. సెకండ్ కంపారిజన్కి వచ్చినప్పుడు ఎక్స్ నుంచి ఎస్ వరకు కంపారిజన్ అడుగుతున్నారు. ఎక్స్ టు ఎన్ తీసుకోవాలి అండ్ ఎన్ టు ఎస్ తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. కంపారిజన్ ఇస్ నాట్ పాసిబుల్ అండి. వన్ అలోన్ సాటిస్ఫైస్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్షన్స్ చూడండి. రోహన్ స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ వెస్ట్ ఫ్రమ్ క్యూ అని ఇచ్చారు. సో రోహన్ అనే పర్సన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వాకింగ్ అంటే హీ స్టార్టెడ్ వాకింగ్ వెస్ట్ ఫ్రమ్ పాయింట్ క్యూ అని ఇచ్చారు. సో క్యూ అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు హిస్ జర్నీ టువర్డ్స్ వెస్ట్. స్టార్ట్ చేసి ఎంత డిస్టెన్స్ వెళ్ళారట? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. రోహన్ స్టార్ట్స్ వాకింగ్ వెస్ట్ ఫ్రమ్ పాయింట్ క్యూ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 18 meters. 18 meters ట్రావెల్ చేసిన తర్వాత హీ రీచ్ ద పాయింట్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ అనే పాయింట్ ని రీచ్ చేశారు. హీ టేక్స్ అ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 12 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నారు విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 meters అండ్ దెన్ హీ రీచెస్ ద పాయింట్ ఎఫ్ అని ఇచ్చారు. సో ఇక్కడికి రోహన్ అనే పర్సన్ స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకుందాం. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్
ఫ్రమ్ ఎఫ్ హీ టేక్స్ అ రైట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 4 మీటర్స్. ఇక్కడ నుంచి 4 మీటర్స్ ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసిన తర్వాత ఏ పాయింట్ ని రీచ్ అయ్యారు అంటే ఏమి ఇవ్వలేదండి. హీ అగైన్స్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ రీచెస్ పాయింట్ కే ఆఫ్టర్ వాకింగ్ 6 మీటర్స్ అన్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 6 మీటర్స్ రైట్ టర్న్ తీసుకున్నారు. అంటే నార్త్ వైపుకి సౌత్ వైపుకి విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 మీటర్స్. ఏ పాయింట్ ని రీచ్ అయ్యారంటే కే అనే పాయింట్ ని రీచ్ అయ్యారట. అండ్ దెన్ హీనా ఈ స్టాండింగ్ 5 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్ అని ఇచ్చారు. సో ఎఫ్ అనే పాయింట్ నుంచి హీనా అనే పర్సన్ ఎలా ఉన్నారట 4 మీటర్స్ వెస్ట్ లో ఉన్నారు. సో 5 మీటర్స్ వెస్ట్ లో ఉన్నారు. హీనా ఈ స్టాండింగ్ 5 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్ అని ఇచ్చారు. ఇంకో పర్సన్ యొక్క డైరెక్షన్ ఇచ్చినట్టున్నారుగా, ఏమని ఇచ్చారండి అక్కడ? సో హీనా అనే పర్సన్ వెస్ట్ వైపుకి ఎఫ్ అనే పాయింట్ నుంచి 5 మీటర్స్ దూరంలో ఉన్నారు. సో ఇక్కడికి ఉన్నారు హీనా అనే పర్సన్. సో ఇక్కడికి హీనా వచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ లో ఏమిచ్చారు? షీ వాక్స్ 6 మీటర్స్ టువర్డ్స్ సౌత్ అండ్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్. 6 మీటర్స్ సౌత్ కి నడిచారు. నడిచిన తర్వాత షిటుకే లెఫ్ట్ టర్న్ అంటే టువర్డ్స్ ఈస్ట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ వెళ్ళారు అంటే 13 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. సో ఇక్కడ నుంచి 13 మీటర్స్ ట్రావెల్ చేశారండి. 13 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత షీ రీచ్ ద పాయింట్ డి అని ఇచ్చారు. సో డి అనే పాయింట్ ని రీచ్ చేశారట. సో ఇక్కడికి డి అనే పాయింట్ వచ్చింది. షీ వాక్స్ ఫర్ పాయింట్ ఎక్స్ is 6 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ డి అన్నారు. డి నుంచి కనుక చెక్ చేస్తే ఎంత డిస్టెన్స్ లో ఉన్నారట? 6 మీటర్స్ లో ఉన్నారు. ఎక్స్ అనే పాయింట్ అని ఇచ్చారు. సో ఇక్కడతో క్యాలిక్యులేషన్ అయిపోయిందండి. సో ఈ మొత్తం కలిపితే ఎంత డిస్టెన్స్ ఇచ్చారో చెక్ చేస్తే ఇట్ ఈస్ 13 మీటర్స్ అన్నారు. ఈ మొత్తం కలిపితే 13 మీటర్స్ అంటే ఇక్కడికి 9 అవుతోంది. 9 కదా అవుతోంది. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 8 ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకుని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్కి రండి. సో ఇక్కడికి 10 అవుతుందండి. ఇక్కడికి 8 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ లోకి రండి. ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు హీనా స్టార్టింగ్ పొజిషన్ అన్నారు. ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు హీనా స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఆర్ అనే పొజిషన్ ఏ డైరెక్షన్ లో ఉంది అని ఇచ్చారు. ఆర్ అనే పాయింట్ హీనా నుంచి చూసినప్పుడు ఏ డైరెక్షన్ లో ఉందంటే సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో ఉంది కదా. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి, సౌత్ ఈస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇఫ్ పాయింట్ సి ఇస్ 12 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ ఎక్స్ అని ఇచ్చారు. ఎక్స్ అనే పాయింట్ దగ్గర నుంచి 12 మీటర్స్ నార్త్ గనక సి అనే పాయింట్ ఉన్నట్లయితే అంటే ఇక్కడికి సి అనే పాయింట్లు ఉన్నట్టయితే అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ సి అన్నారు. సి అనే పాయింట్ నుంచి చూస్తే ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 10 మీటర్స్ ఉండాలండి. డైరెక్షన్ లోకి వస్తే టువర్డ్స్ వెస్ట్ అవుతుంది కదా. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. హౌ ఫార్ ఇస్ పాయింట్ ఎక్స్ ఫ్రమ్ రోహన్స్ స్టార్టింగ్ పొజిషన్ అన్నారు. 8 మీటర్స్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు. లాజిక్ చూడండి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే ప్రోగ్రెస్ 55 to 64 కంప్యూటరైజ్డ్ 21 42 మెథడ్స్ 15 సూన్ అని ఇచ్చారు. లాజిక్ చెక్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ లో అబ్జర్వ్ చేస్తే 64 ని తీసుకొచ్చి రాశారండి. సో 64 అనే నెంబర్ ని తీసుకొచ్చి ఫస్ట్ లో రాశారు. ఇంకేమైనా ఎలిమెంట్స్ మారినాయో చెక్ చేస్తే ప్రోగ్రెస్ 55 టు 21 42 కంప్యూటరైజ్డ్ అనే వర్డ్ మిస్ అవుతుంది. కంప్యూటరైజ్డ్ ని తీసుకొచ్చి లాస్ట్ లో రాశారు. అంటే నెంబర్స్ లో చెక్ చేస్తే హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ ని ఫస్ట్ రాశారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చే ప్రిఫరబుల్ వర్డ్ ని తీసుకొచ్చి లాస్ట్ లో మార్చారు. సెకండ్ స్టెప్ కి రండి. సో 64 తర్వాత సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఉన్న నెంబర్ ని తీసుకొచ్చి రాశారు. ఆఫ్టర్ దట్ సి తర్వాత నెక్స్ట్ ప్రయారిటీలో వచ్చే వర్డ్ ని తీసుకొచ్చి మళ్ళీ రాశారు. అంటే విత్ ఇన్ ఫస్ట్ స్టెప్ లో 2 ఎలిమెంట్స్ ని మారుస్తున్నారు. ఒక హైయెస్ట్ వాల్యూ నెంబర్, ఒక లీస్ట్ ఆల్ఫాబెటికల్ వర్డ్. ఇలాంటి అరేంజ్మెంట్ ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే నెంబర్స్ అన్నిటినేమో ఇంక్రీజింగ్ ఆర్డర్ లో, వర్డ్స్ అన్నిటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి. ఇలా రాసేంత వరకు ఇన్పుట్ ని చేసుకుంటూ వెళ్ళాలండి. సేమ్ లాజిక్ మీరు అప్లై చేయొచ్చు. మనం నెక్స్ట్ సెట్ కి వెళ్దాము. సో నెక్స్ట్ సెట్ లో క్వశ్చన్స్ వచ్చేసి డిఎస్ మీద ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ కి రండి ఏమి ఇచ్చారో. సో దెర్ ఆర్ 5 సెమినార్స్ అని ఇచ్చారు. దే ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ ద డిఫరెంట్ మంత్స్ అని ఇచ్చారు. ఏ మంత్స్ ఇచ్చారండి? ఫిబ్రవరి, మార్చ్, జూన్, అక్టోబర్ అండ్ నవంబర్. సో ఏ మంత్స్ ఇచ్చారంటే ఫెబ్ 1, మార్చ్, జూన్, అక్టోబర్ అండ్ నవంబర్ ఇచ్చారు. అయితే క్వశ్చన్ లో అడుగుతున్నది ఏంటి? ఇన్ విచ్ మంత్ వాజ్ సెమినార్ సి కండక్టెడ్ అన్నారు. సి అనే సెమినార్ ఏ రోజు జరిగిందో, ఏ మంత్ లో జరిగిందో చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ లో బి వాజ్ కండక్టెడ్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ మోర్ దాన్ 30 డేస్ అన్నారు. 30 డేస్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే 31 డేస్ ఉండాలి. 31 డేస్ ఎక్కడెక్కడ వస్తాయండి? మార్చ్ లో ఒక చోట వస్తుంది, అక్టోబర్ లో ఒక చోట వస్తుంది. సో మార్చ్ లో అనుకుంటున్నాను, ఆర్ఎల్స్ అక్టోబర్ లో రావాలి. ఉన్నాయే 2 ఛాన్సులు కదా, తీసుకుంటున్నాను. ఈ వాజ్ కండక్టెడ్ ఆఫ్టర్ బి అన్నారు.
బి తర్వాత ఈ రావాలి అన్నారు. సో ఇక్కడ కనుక్కుంటున్నా. మరి ఈ కేసులో వచ్చినప్పుడు చాలా కేసెస్ ఉన్నాయి. అయితే బట్ నాట్ ఇన్ నవంబర్ అన్నారు. సో ఈ కేసు కుదరదుగా. సో దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సో ఈ బి అనే పర్సన్ ఇప్పుడు చెక్ చేస్తే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? అయితే జూన్లో రావాలి లేదా అక్టోబర్లో రావాలి. సో జూన్ అనుకుందాం ఒక కేసులో, ఇంకో కేసులో అక్టోబర్ అనుకుంటున్నాను. ఉన్న రెండో పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నాను. ఒకటి ఫెయిల్ అయిపోయింది, ఇంకోటి వచ్చిందండి. నెక్స్ట్ కండిషన్ చూడండి. ఓన్లీ 2 సెమినార్స్ వాస్ కండక్టెడ్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చారు. సో ఏ అండ్ బికి 2 సెమినార్స్. ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ సరిపోతుంది. అయితే మనకు అడిగింది సి యొక్క సెమినార్ గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి అయితే ఆన్సర్ రావట్లేదుగా. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం చూడండి. సో సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు అంటే అగైన్ ద సేమ్ మంత్స్ కదా. సో ఫిబ్రవరి అనుకుంటున్నాను, మార్చ్లో 31 డేస్, జూన్, అక్టోబర్ 31 డేస్ అండ్ నవంబర్ అనుకుంటున్నాను. సెకండ్ స్టేట్మెంట్లో డి వాస్ కండక్టెడ్ ఇన్ అక్టోబర్ అని ఇచ్చారు. అక్టోబర్ మంత్లో డి అనే పర్సన్ ఉంటే నో సెమినార్ వాస్ కండక్టెడ్ బిట్వీన్ డి అండ్ డి అన్నారు. డికి ఈకి మధ్యలో అసలు సెమినార్స్ లేవు. సో ఈ అనే పర్సన్ ఎక్కడన్నా రావచ్చు, ఆర్ ఎల్స్ నవంబర్లో కూడా ఈ తీసుకోవడానికి దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఓన్లీ 2 సెమినార్స్ వాస్ కండక్టెడ్ బిట్వీన్ బి అండ్ సి. సి వాస్ కండక్టెడ్ ఆన్ వన్ ఆఫ్ ద మంత్స్ ఆఫ్టర్ బి అన్నారు. సో బికి సికి మధ్యలో 2 ఉండాలి. సి ఎలా ఉందట, బి తర్వాతే ఉంది అన్నారు. సో ఇలాంటి గ్యాప్ తీసుకోవాలి రెండు పాసిబిలిటీస్లో. చెక్ చేసి చూస్తే ఈ కండిషన్లో కుదరదు అనుకుంటా. బి తీసుకుంటే 1 and 2 గ్యాప్తో సి పెట్టడానికి లేదు. సో దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇందులోంచే ఆన్సర్ రావాలి. సో బి ఇక్కడ ఉంటే 1 and 2 గ్యాప్తో సి తీసుకోవచ్చు. మనకు కావాల్సింది సి అనే సెమినార్ ఏ రోజు ఏ మంత్లో జరుగుతుందో చెప్పాలి. సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుందిగా. యూజింగ్ సెకండ్ స్టేట్మెంట్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఒక రెండు ఏమి ఇచ్చారు, కోడింగ్ అండ్ డీకోడింగ్ కదా. హౌ ఈస్ క్రియేట్ డెఫినెట్లీ కోడెడ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. సో క్రియేట్ అనే వర్డ్కి కోడింగ్ కావాలి. సో ఫస్ట్ దాంట్లో చూడండి ఏమి ఇచ్చారో, క్రియేట్ న్యూ రూల్స్ నవ్ అని ఇచ్చారు, రూల్స్ మస్ట్ క్రియేట్ ఆర్డర్ అని ఇచ్చారు. సో రెండిట్లోనూ కామన్ టర్మ్స్ ఏమున్నాయంటే క్రియేట్ ఒకటి కామన్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఇంకో టర్మ్ కూడా కామన్గా ఉంది. చెక్ చేస్తే ఏం కామన్గా ఉందండి, రూల్స్ ఆర్ కామన్. సో రూల్స్ క్రియేట్ కామన్గా ఉంది. సో 2 టర్మ్స్కి మనకి కోడింగ్ పనికిరాదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇండివిజువల్గా పనికిరాదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేస్తే నౌ రూల్స్ క్రియేట్ ఆర్డర్, ఆర్డర్ నౌ టు క్రియేట్ అని ఇచ్చారు. సో రెండిట్లోనూ కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి అంటే రూల్స్ ఒకటి కామన్గా ఉందనుకుంటాం, నౌ రూల్స్ క్రియేట్ ఆర్డర్ అని ఇచ్చారు. సో క్రియేట్ ఆర్డర్ కామన్గా ఉన్నాయండి. సో క్రియేట్ ఆర్డర్, క్రియేట్ ఆర్డర్. సో రెండింటిని కంపేర్ చేస్తే, రెండింటిని క్లబ్ చేస్తే క్రియేట్ అనే టర్మ్కి కోడింగ్ వస్తుంది. 1 and 2ని క్లబ్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, దెర్ ఆర్ 3 బుక్స్ అని ఇచ్చారు. అయితే ఎలా ఉన్నాయట 3 బుక్స్, ఒక్కొక్క బుక్ ఒక్కొక్క నేమ్స్ ఇచ్చారు. హిస్టరీ, బయాలజీ అండ్ ఎకనామిక్స్. దే ఆర్ కెప్ట్ వన్ అబౌవ్ ద అదర్ అని ఇచ్చారు. అయితే అడుగుతున్నది విచ్ బుక్ ఇస్, హౌ మెనీ బుక్స్ ఆర్ కెప్ట్ బిలో ద ఎకనామిక్స్ బుక్ అన్నారు. ఉన్నాయే 3 బుక్స్. అయితే ఏం బుక్స్ అంటే హిస్టరీ ఒకటి, బయాలజీ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి. అయితే క్వశ్చన్లో ఎకనామిక్స్కి కింద ఎన్ని బుక్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్కి రండి. క్యూ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో హిస్టరీ బాక్స్ అని ఇచ్చారు. క్యూ అనే బుక్ ఎలా ఉందట, హిస్టరీ బుక్కి కింద ఉంది బుక్, క్యూ అనే బుక్ అని ఇచ్చారు. ఓన్లీ 1 బుక్ ఈస్ కెప్ట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎకనామిక్స్ బుక్ అన్నారు. సో ఆర్కి ఎకనామిక్స్కి బుక్కి మధ్యలో ఒక బుక్ ఉండాలి. అయితే పి ఇస్ నాట్ ద ఎకనామిక్స్ బుక్ అని ఇచ్చారు. సో కండిషన్ చూడండి, Q is kept immediately below the history book. Only one book is kept between R and the economics book అని ఇచ్చారు. సో ఆర్కి ఎకనామిక్స్కి బుక్కి మధ్యలో ఒక బుక్కే ఉందని ఇలా తీసుకోవచ్చు. లేదా ఇంకో కండిషన్ అప్లై చేయొచ్చుగా. సో హిస్టరీ అనే బుక్ అనుకుంటున్నాను, ఇక్కడ క్యూ అనుకుంటున్నాను. ఇప్పుడు కండిషన్లు ఏమి ఇచ్చారు, ఆర్కి హిస్టరీ ఎకనామిక్స్కి మధ్యలో ఒకటే ఉండాలి అన్నారు. సో ఇది ఎకనామిక్స్ అనుకుని ఇక్కడికి ఆర్ అనే బుక్ అనుకోవచ్చు. అయితే పి ఇస్ నాట్ ద ఎకనామిక్స్ బుక్ అని ఇచ్చారు. ఇక్కడ చెక్ చేస్తే పీకేగా ఎకనామిక్స్ ఇస్తాము. సో ఇది ఈ కండిషన్ తీసుకోకూడదు అన్నారు. సో ఇక్కడ కండిషన్ ఒకటే వస్తుంది. ఎకనామిక్స్కి కింద ఎన్ని బుక్స్ ఉన్నాయంటే ఆన్సర్ చెప్పొచ్చుగా. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుందండి. సెకండ్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసి చూద్దాము, ఎయిదర్ అవుతుందేమో తెలియదు కదా. ఆర్ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ద హిస్టరీ బుక్ అని ఇచ్చారు. హిస్టరీ బుక్కి అబోవ్ వచ్చే బుక్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆర్ అని ఇచ్చారు. ఎకనామిక్స్ బుక్ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో పి అని ఇచ్చారు. పీకి ఇమీడియట్గా కింద వచ్చే బుక్ ఎకనామిక్స్ బుక్ అవ్వాలి అన్నారు. సో పీకి కింద వచ్చే బుక్ ఎకనామిక్స్. ఇలానే తీసుకోవాలంటే ఇంకో కండిషన్ తీసుకోవచ్చు చూడండి. హిస్టరీకి పైన వచ్చే బుక్ ఆర్ అయితే పీకి కింద వచ్చే బుక్ ఎకనామిక్స్ అని ఇచ్చారు. హిస్టరీ బుక్ ఈస్ నాట్ ద లోవర్ మోస్ట్ అన్నారు. సో ఈ అరేంజ్మెంట్
తీసుకోకూడదు. అంటే ఇక్కడ కూడా ఒకే అరేంజ్‌మెంట్ వస్తుంది. ఫస్ట్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు, సెకండ్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ అండి. ఎయిదర్ 1 ఆర్ 2 ఈస్ సఫిషియంట్. సో నెక్స్ట్ క్వెషన్‌లో చూడండి. బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఈస్ వి ద మదర్ ఆఫ్ యూ అని ఇచ్చారు. వి అనే పర్సన్ మదర్ అవుతున్నారా కదా చెక్ చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఏమి ఇచ్చారు? ఎస్ ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ వి అని ఇచ్చారు. సో వి అనే పర్సన్ కి గ్రాండ్ సన్ ఉన్నారు, ఆ పర్సన్ ఎస్ అవుతున్నారు అని ఇచ్చారు. ఎస్ ఈస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఓన్లీ బ్రదర్ అట ఎం కి. వై ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. సో వై అనే పర్సన్ ఫాదర్ అవుతున్నారు ఎం కి. ఎం ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యు అని ఇచ్చారు. ఎం ఓన్లీ డాటర్ అవుతున్నారు యూ కి అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి వి అనే పర్సన్ మదర్ అవుతున్నారా అంటే తెలియదు కదా, పేరెంట్ అయితే అవుతారు, జెండర్ తెలియదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రాదండి. సెకండ్ స్టేట్మెంట్ వెళ్ళి చెక్ చేద్దాము. ఎస్ ఈస్ ద సన్ ఆఫ్ యూ అని ఇచ్చారు. సో ఎస్ అనే పర్సన్ ఏమవుతున్నారట, సన్ అవుతున్నారు యూ కి అని ఇచ్చారు. యూ ఈస్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ పి అన్నారు. యూ ఓన్లీ సిస్టర్ అవుతున్నారు పి అనే పర్సన్ కి. పి ఈస్ ద మదర్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. సో పి మదర్ అవుతున్నారు క్యూ అనే పర్సన్ కి. క్యూ ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ వి అన్నారు. సో క్యూ అనే పర్సన్ ఏమవుతున్నారు, గ్రాండ్ సన్. ఎవరికి గ్రాండ్ సన్ అంటే వి అనే పర్సన్ కి గ్రాండ్ సన్ అవుతున్నారు. సో వి అనే పర్సన్ మదర్ అవుతారా అంటే పేరెంట్ అయితే అవుతారు, జెండర్ తెలియదు కదా. సో ఫస్ట్ నుంచి ఆన్సర్ రావట్లేదు, సెకండ్ నుంచి ఆన్సర్ రావట్లేదు. ఇన్ కేస్ రెండింటిని క్లబ్ చేసినా వి యొక్క జెండర్ తెలియదు కాబట్టి నెయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఆన్సరింగ్ అండి. ఇన్ ఏ 5 స్టోరీ బిల్డింగ్ అని ఇచ్చారు. మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయట. అయితే అడుగుతున్న క్వెషన్ లో ఎం అనే పర్సన్ ఏ ఫ్లోర్ లో ఉంటున్నారో చెప్పాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కి రండి, ఏమి ఇచ్చారో 5 ఫ్లోర్స్ అన్నారుగా, ఫ్లోర్స్ తీసుకుందాం. సో 5 ఫ్లోర్స్ లో 5, 4, 3, 2 అండ్ 1 అనుకుందాం. ఓన్లీ 2 పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ. ఓ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబౌవ్ ఎల్ అని ఇచ్చారు. సో కండిషన్ ఏమి ఇచ్చారు, ఎల్ కి ఓ కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉండాలి. అయితే ఓ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబౌవ్ ఎల్. సో 1 అండ్ 2 గ్యాప్ తో ఎల్ తీసుకోవచ్చు, లేదా 1 అండ్ 2 గ్యాప్ తో ఎల్. ఓ అనే పర్సన్ ఎల్ కి పైనే ఉండాలి. పి లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో ఎల్ అని ఇచ్చారు. ఎల్ కి కిందే రావాలి. సో ఈ పాసిబిలిటీ కుదరదు. ఎల్ కి కింద పి అనే పర్సన్ వస్తారు, ఒకటే పాసిబిలిటీ ఉంది, తీసుకుంటున్నా. ఎం లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబౌవ్ పి అన్నారు. పి కి పైన ఎం రావడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయనుకుంటగా. ఈ 2 ఫ్లోర్స్ లో ఎక్కడైనా తీసుకోవచ్చు. మనకు కావాల్సింది ఎం యొక్క కండిషనే. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ ఇంపాసిబుల్ అండి. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం చూడండి. సో 5, 4, 3, 2 అండ్ 1. ఓ లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3 అన్నారు. సో అనే పర్సన్ కి ఆడ్ ఫ్లోర్స్ ఇవ్వాలి, థర్డ్ ఫ్లోర్ కాదు అన్నారు. సో ఫిఫ్త్ అన్నా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఫస్ట్ అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ లో చూడండి, ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఓ అండ్ ఎల్ అన్నారు. సో 1, 2 ఇక్కడికి ఎల్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 1, 2 ఇక్కడికి ఎల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్, ఎన్ లివ్స్ ఆన్ అన్ ఓన్లీ ఎన్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు. సో ఎన్ అనే పర్సన్ కి మనం ఏం చేయాలి, ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్. నెక్స్ట్ కండిషన్ లో ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఎన్ అండ్ పి అని ఇచ్చారు. సో ఎన్ కి పి కి మధ్యలో 2 పర్సన్స్ గ్యాప్ ఉండాలి. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ ఎన్ అనే పర్సన్ కి ఈవెన్ ఇవ్వాలి అన్నారు. సో ఈ పాసిబిలిటీలో చెక్ చేస్తే ఎన్ ని ఇక్కడ తీసుకోవడం తప్పనిచ్చి ఛాన్స్ లేదు. మరి ఈ కండిషన్ లో ఎన్ ని ఇక్కడ తీసుకుంటేనే పి అనే పర్సన్ ఇక్కడ సరిపోతారు. అయితే మనకు కావాల్సింది ఎం అనే పర్సన్ ఏ ఫ్లోర్ లో ఉన్నారు అని. రెండు పాసిబిలిటీస్ లో చెక్ చేస్తే ఎం కి థర్డ్ ఫ్లోర్ తప్ప ఛాన్స్ లేదు. విత్ ఇన్ ద స్టేట్మెంట్ మనకి ఒకటే ఆన్సర్ వస్తే పాసిబిలిటీస్ లోంచి ఈ స్టేట్మెంట్ ని మనం ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాం. సో సెకండ్ ఎలోన్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ ఇన్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్, ఏ లెటర్స్ యూజ్ చేయమన్నారో చెక్ చేద్దాం ఒకసారి. ఏ లెటర్స్ ఇచ్చారండి, థర్డ్ అన్నారు. సో 1, 2, 3 థర్డ్ లెటర్. ఫిఫ్త్ అన్నారు, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th అండ్ 11th ఏ లెటర్స్ యూజ్ చేయమన్నారంటే RFTO. సో దీని నుంచి ఏం చేయొచ్చు అంటే ఫోర్త్ అనే వర్డ్ ని చేయొచ్చు. అయితే అడుగుతున్నది చూడండి, విచ్ వుడ్ బి ద థర్డ్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే థర్డ్ లెటర్ అంటే ఆర్ అవ్వాలి. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, పెయిర్ ఆఫ్ లెటర్స్ అడుగుతున్నారు డిజైనర్ అనే వర్డ్ నుంచి. చెక్ చేద్దాం చూడండి. డిఈ స్టార్టింగ్ లోనే ఫస్ట్ పేర్ వచ్చింది, డిఈ. FGHIJK, EFGHIJK, STUVW, IJKLN, GH మొత్తం మీద ఫార్వర్డ్ నుంచి పేరు రాలేదండి. రివర్స్ లో చెక్ చేద్దాం.
RSTUVWXY ఈ నుంచి స్టార్ట్ చేసిన EFG ఒక పేరు వచ్చిందండి E అండ్ G తరోగా చెక్ చేద్దాం NOPQRS GHIJ IJKST EF మొత్తం మీద ఎన్ని పేర్స్ వచ్చాయంటే 2 పేర్స్ వచ్చినాయి కదా ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి ఏమి ఇచ్చారో సో నెక్స్ట్ మళ్ళీ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి ఏమి ఇచ్చారంటే డిస్పైట్ ఇంట్రడ్యూసింగ్ సెవరల్ స్కీమ్స్ ఫర్ కార్ లోన్ ఇన్ ద పాస్ట్ 3 years సో ఏం జరుగుతుందంటే కార్ లోన్స్ గురించి ఇచ్చిన క్వశ్చన్ అండి ఏమి ఇచ్చారు చూడండి డిస్పైట్ ఇంట్రడ్యూసింగ్ సెవరల్ స్కీమ్స్ ఫర్ కార్ లోన్ ఇన్ ద పాస్ట్ 3 years 2/3 of the loan applications received by Bank B were for home loan. This year, the bank decided to decrease the interest rate on car loan from the present 9.6% to 8% అన్నారు సో కార్ లోన్ కన్నా కంపేర్ చేస్తే హోమ్ లోన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు సో దానికి ఏం చేయాలనుకుంటున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 9.6 నుంచి 8% కి తగ్గించాలని డిసైడ్ చేసుకున్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఏ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ ద స్టెప్ టేకెన్ బై బ్యాంక్ బి సో ఏదైతే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్టెప్ ఉందో దాని మీద షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుందని అడుగుతున్నారు ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ హోమ్ లోన్ ఆఫ్ బ్యాంక్ బి విల్ ఇంక్రీజ్ అట్లీస్ట్ బై 1.5% ఇన్ ద అప్కమింగ్ క్వార్టర్ అన్నారు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పెరగడానికి దీనికి ప్రపోర్షనల్ కాదు కాబట్టి ఫస్ట్ తీసుకోవడానికి లేదండి ద అమౌంట్ డిస్బర్స్డ్ అమాంగ్ కార్ లోన్స్ బై బ్యాంక్ బి విల్ ఇంక్రీజ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ దిస్ ఇయర్ అన్నారు సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే కార్ లోన్స్ ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో డైరెక్ట్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే కార్ లోన్స్ ఎక్కువ తీసుకుంటారని చెప్పాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు చూడండి క్రిటికల్ పార్ట్ నుంచి ద ఆపరేషన్స్ ఆఫ్ ఎయిర్లైన్స్ క్వీన్ స్టార్స్ ఆఫ్ కంట్రీ ఎక్స్ హ్యాడ్ టు బి షట్ డౌన్ యాజ్ ఇట్ వాస్ రన్నింగ్ ఇన్ టు హెవీ లాసెస్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 year అని ఇచ్చారు సో లాస్ రావడం వల్ల అది మూసేయాలనుకుంటున్నారు ఎప్పటి నుంచి లాస్ట్ వస్తుందంటే లాస్ట్ 1.5 year నుంచి లాస్ వచ్చిందంట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ద రీజన్ ఫర్ ద లాసెస్ ఆఫ్ ద ఎయిర్లైన్ క్వీన్ స్టార్ అని ఇచ్చారు లాసెస్ రావడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని అడుగుతున్నారండి సో the Queen Star Airlines invested in training its staff in past few months అన్నారు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే లాసెస్ రావడానికి ఛాన్స్ లేదు ద ఎకానమీ ఆఫ్ కంట్రీ ఎక్స్ వాస్ గోయింగ్ త్రూ ఏ ఫేస్ ఆఫ్ డిప్రెషన్ సిన్స్ లాస్ట్ 2 years అన్నారు ఎకానమీకి డైరెక్ట్ గా రిలేటెడ్ లేదు కాబట్టి సెకండ్ది కూడా కుదరదండి ద స్ట్రాటజీస్ ఇంప్లిమెంటెడ్ బై ద క్వీన్ స్టార్ ఎయిర్లైన్స్ ఫర్ ఇట్స్ ఆపరేషన్ వర్ నాట్ ఎట్ పార్ విత్ ద చేంజింగ్ ట్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఏదైతే వీళ్ళు స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారో అది సరిగ్గా రీచ్ అవ్వలేదు కాబట్టి లాసెస్ వచ్చినాయి సో ఈ ఉన్న 3లో బెటర్ గా ఉన్నది సి ఒక్క పాయింటే కాబట్టి ఆప్షన్ వైజ్ చెక్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ సరిపోతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మీద ఇచ్చారు చూడండి ఆల్ ద రెఫ్రిజిరేటర్స్ ఆర్ టెలివిజన్స్ అని ఇచ్చారు సో ఆల్ ద రెఫ్రిజిరేటర్స్ ఆర్ టెలివిజన్స్ ఆల్ ద టెలివిజన్స్ ఆర్ కబోర్డ్స్ సమ్ కబోర్డ్స్ ఆర్ ఓవెన్స్ కంక్లూషన్స్ రండి ఆల్ కబోర్డ్స్ ఆర్ రెఫ్రిజిరేటర్స్ అన్నారు కబోర్డ్స్ అన్ని రెఫ్రిజిరేటర్స్ అవ్వట్లేదుగా సో ఫస్ట్ వన్ ఫాల్స్ అండి ఆల్ ద రెఫ్రిజిరేటర్స్ ఆర్ ఓవెన్స్ అన్నారు అవి కూడా అవ్వట్లేదు సో నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అవుతుంది ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 అండి సో నెక్స్ట్ క్వశ్చన్ లో నో టేబుల్ ఇస్ చైర్ అని ఇచ్చారు సో నో టేబుల్ ఈస్ ఏ చైర్ సమ్ చైర్స్ ఆర్ మిర్రర్స్ సమ్ చైర్స్ ఆర్ మిర్రర్స్ ఆల్ ద మిర్రర్స్ ఆర్ హ్యాంగర్స్ సో సమ్ టేబుల్స్ బీయింగ్ హ్యాంగర్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు సమ్ టేబుల్స్ బీయింగ్ హ్యాంగర్స్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఎస్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఎందుకంటే కండిషన్ టేబుల్ కి చైర్ కి ఉంది హ్యాంగర్ లో పెట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ అండి అట్లీస్ట్ సమ్ చైర్స్ ఆర్ హ్యాంగర్స్ అన్నారు ఇంటర్సెక్ట్ అవుతున్నాయిగా సో బోత్ ఆర్ ట్రూ అవుతుందండి ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 5 సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఆల్ ద రెఫ్రిజిరేటర్స్ ఆర్ టెలివిజన్స్ అని ఇచ్చారు సో ఆల్ ద రెఫ్రిజిరేటర్స్ ఆర్ టెలివిజన్స్ all the televisions are cupboards some cupboards are ovens all televisions being ovens is a possibility అన్నారు ఇచ్చినవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు పాసిబిలిటీ ఆల్వేస్ ట్రూ పిక్చర్ ని చెక్ చేయకుండా చెప్పొచ్చు ఫస్ట్ వన్ ఇస్ ట్రూ అండి ఆల్ ఓవెన్స్ ఆర్ కబర్డ్స్ అన్నారు అవ్వట్లేదుగా ఫస్ట్ ఎలోన్ సాటిస్ఫైస్ అండి ఆప్షన్ వైజ్ చెక్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి సో నెక్స్ట్ క్వశ్చన్ లో నో టేబుల్ ఇస్ ఏ చైర్ అన్నారు సో నో టేబుల్ ఈజ్ ఏ చైర్ some chairs are mirrors all the mirrors are hangers so conclusions lo some mirrors are tables annaru mirrors tables are they intersecting ante no kada no mirror is a table annaru ఏ mirror table అవ్వట్లేదు అన్నారు కండిషన్ ఈ రెండిటికి మధ్య ఉంది టేబుల్ కి చైర్ కి మిర్రర్ కి చెప్పడానికి లేదు నైదర్ అనే ముందు చెక్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అంటే మిర్రర్ టేబుల్స్
రెండు సేమ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. అంటే ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ అవుతుంది కదా. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అండి. సమ్ ప్రింటర్స్ ఆర్ ఫ్లాపీస్ అని ఇచ్చారు. సమ్ ప్రింటర్స్ ఆర్ ఫ్లాపీస్. సమ్ ఫ్లాపీస్ ఆర్ డిస్క్స్ అని ఇచ్చారు. ఆల్ ద డిస్క్స్ ఆర్ కీబోర్డ్స్ అండి. నౌ సీ ద కంక్లూజన్స్. అట్లీస్ట్ సమ్ ప్రింటర్స్ ఆర్ కీబోర్డ్స్ అన్నారు. ప్రింటర్స్ కీబోర్డ్స్ అవుతున్నాయంటే మే ఆర్ మే నాట్ కండిషన్ కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. ఆల్ ద కీబోర్డ్స్ ఆర్ డస్క్స్ అన్నారు, అవ్వట్లేదు. సో నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అవుతుంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ సేమ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన కంక్లూజన్స్. అట్లీస్ట్ సమ్ ఫ్లాపీస్ ఆర్ కీబోర్డ్స్ అన్నారు, అవుతున్నాయిగా, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. అయితే సెకండ్ దాంట్లో పాసిబిలిటీ కేస్ గురించి ఇచ్చారు. అయితే ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ కాబట్టి పాసిబిలిటీ ట్రూ అవుతుంది. సో బోత్ ఆర్ ట్రూ అవుతుందండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ బి డెఫినెట్లీ ఫాల్స్. డెఫినెట్ గా ఫాల్స్ అయ్యే రిలేషన్ కావాలి. ఎలాంటి రిలేషన్ అంటే టీ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అనేది ఇలాంటి రిలేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు డెఫినెట్ గా ఫాల్స్ అయ్యేటటువంటి స్టేట్మెంట్ తీసుకురమ్మన్నారు. సో పి నుంచి జే వరకు రిలేషన్ చెక్ చేస్తే పి టు జే, పి అనేది లెస్ దాన్ జే అవుతుంది. కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ కనిపిస్తుంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్ షుడ్ బి రిప్లేస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఎక్స్ప్రెషన్. ఎం నుంచి ఈ వరకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రూవ్ చేయాలి. ఆర్ నుంచి ఎస్ వరకు గ్రేటర్ దాన్ ప్రూవ్ చేయాలి. అలాంటి రిలేషన్ ఎక్కడ తీసుకొచ్చి పెడితే సరిపోతుంది అన్నారు. సో ఎం నుంచి ఈ వరకు అంటే ఇక్కడ నుంచి ఒక వరకు సరిపోతుందండి. ఆర్ నుంచి ఎస్ వరకు ట్రావెల్ చేయాలి అంటే ఇక్కడ ఎలాంటి సింబల్ ని తీసుకొచ్చే సరిపోతుందంటే ఈక్వల్ టు తప్పనిచ్చి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ మిగిలిన ఏ సింబల్ ని తీసుకొచ్చినా మనకి రిలేషన్ మారిపోతుంది. ఈక్వల్ టు తప్పనిచ్చే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.